అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మరో పైశాచిక ఘటన చోటు చేసుకుంది. ఐపోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన 10 ఏళ్ల 6వ తరగతి విద్యార్థినిపై అఘాయిత్యం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్కూల్ సమీపంలోని గెస్ట్ హౌస్ కు బాలికను తీసుకెళ్లి అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తిగా రాయపరెడ్డి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీని స్థానికులు గుర్తించారు. ఘటన జరిగిన భవనం నుంచి బాలికతో బయటకు వస్తూ ఉండగా తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాలిక కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా పోలీసులు పీఓసీఎస్ఓ చట్టం మరియు సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో కొనసాగుతోందని పోలీసులు తెలియజేశారు. మాది ఐపోలవరం మండలం అండి. మా పాప 6th క్లాస్ చదువుకుంటుందండి. అక్కడ రాయపరెడ్డి బాబీ అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి. తరచూ దారిలో చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి. ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి. ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి. అందుకని నా పాప బాధలో నాకు నేను తట్టుకోలేకపోయానండి. వెంటనే నేనైతే ఇలాగ అనుకున్నానండి, ఈ ఎదవని స్పాట్లో చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలో పెరిగిపోయిందండి. కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మా అన్నయ్య వీళ్ళందరినీ ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి. నేను జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని, ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవ్యాధులు అలాంటి శిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నానండి. దగ్గరగా ఏమి కాదండి, వరుసకు అన్నయ్య అవుతారండి అంతే. చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇలా లైంగికంగా చేసినట్లు నాకు చెప్పిందండి.